లోకంలో పుడుతుంది ఈ ఉదయకాలం. దేవునిని ప్రేమించి పై శరీరాన్ని బట్టి మనం భయపడక్కర్లేదు. ఈరోజు లోకం ఈ శరీరాన్ని చూసి ఏదన్నా నేను మాటల మధ్య హతసాక్షులైన వారు దేవుని యొక్క సింహాసనము ఎదుటికి చేర్చబడ్డారు. ఈరోజు నిందలు, అవమానాలు అన్నీ కూడా మనల్ని మంచి రూపంలోకి తీసుకొని వస్తున్నాయి. మంచిగా నీ గృహాన్ని కట్టుకునే గొప్ప అవకాశం అంటున్నావేమో. ఆ శ్రమలు నేను మార్చడానికి తయారు చేసి పరలోకంలో మంచి స్థానంలోకి తీసుకెళ్ళాలి అనేది దేవుని యొక్క ప్రయాస. అందరూ కళ్ళు మూసుకుందాం. కుమారులు ఒక 5 నిమిషాలు ప్రార్థనలు నడిపిస్తాను. చేస్తుండగానే దేవుడు తన జీవాన్ని మీలో ఆయన ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వెలుగు మీలో నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరు కవితర అందరం కూడా ఎవరు కవితరవద్దు, ఎవరు చేతులు విడిచిపెట్టద్దు. ప్రతి ఒక్కరిలోనికి దేవుని యొక్క జీవం ట్రాన్స్ఫర్ అవ్వాలి. దేవుడు విశ్వాసంలో బలవంతులుగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఆయన అందరూ చేతులు పరికారులు సేవకులు చూడండి. ఎవరు కూడా చేతులు బ్రేక్ చేయొద్దు. మీరు అర్థం చేయండి. ఎవరు కవితరవద్దు, మాట్లాడద్దు. ఒకవేళ మాట్లాడాలి అవసరం ఉంటే వాళ్ళు పక్కకి చేసి మరొక ఇద్దరి చేతులు కలిపేసేయండి. అక్కడ జాగ్రత్తగా చేసే ఈ 15-20 నిమిషాలు ప్రార్థన ఖచ్చితంగా సంఘానికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. దేవుడి నామం మహింపరిచే విధంగా అందరము ఏకీభవించి ముందుకు కొనసాగుదాం. అందరూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులు గొప్పతో పరిశుద్ధ దేవాలయంగా వృద్ధి పొందుతున్నది. ఆయన మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలముగా కట్టబడుతున్నారన్న కనుక ప్రభు మీలో నేను సంచరిస్తానన్నా. ఈ నా కుమారులు కుమార్తెలు అయినారన్నా. అయ్యా తండ్రి నాయన మీరు మీలో నివసించి సంచరిస్తానని చెప్పి దేవుడు కనుక శరీరానికి ఆత్మను సముద్రాన్ని కడిగి వేసుకోమన్నా. కనుక తండ్రి నాయన ఈ దేహంలో దేవుని అనుగ్రహపడి పరిశుద్ధాత్మకి ఆలయం ఉందని ఎరుగురా అని చెప్పారు. కనుక ప్రభు దేవాలయాలుగా అయ్యా నీ బిడ్డలు నీ నివాస స్థలముగా కట్టబడుతున్నందుకు వందనాలు. ఇవాళ భూమి యావత్తు కూడా నీ మహిమతో నింపబడుతున్నది ప్రభు. అయ్యా సముద్రం జలములతో నిండి ఉన్నట్లు అంతా కూడా అయ్యా భూగర్భం అంతా కూడా నీ బిడ్డల యొక్క ప్రత్యక్షతలకు ఎదురు చూస్తున్నట్లుగా ప్రతినయాలు పడుతున్నట్లుగా ఇక ప్రభు నీ బిడ్డలు ప్రత్యేకంగా బయలుపరచబడుతున్నారు. నీ బిడ్డలు అన్నీ అన్నారని తండ్రి నాయన ఎన్ని నేను వారిని ఎన్నికలు పోవడం చేశారు. జ్ఞానాన్ని ఇక సిగ్గుపరచడానికి అజ్ఞానాన్ని ఎన్నుకున్నాను. ఎన్నికలైన వారిని తండ్రి ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నికలైన మామూలుగా ఎన్నుకున్నామని చెప్పారు. కనుక తండ్రి నాయన పిలవబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమే ఉన్నామని చెప్పు. నీ బిడ్డలకు నీవే జ్ఞానము శక్తి అన్నావు ప్రభు. ఇక తండ్రి నీ యందు నీ బిడ్డలు ఆనందించినట్లుగా ఎందుకంటే అర్చించేవాడు నీ యందు అర్చించాలి. వెలిగిన వాక్యము నీవే, జ్ఞానము నీతి పరిశుభ్రత విమోచన నీవే ఉన్నావు.
నీ కుమారుని స్వరూపము బిడ్డల్లో అయ్యా నీ వాక్యం చేత కట్టబడుతూ ప్రభువా నీ నివాసస్థానంగా ప్రతి ఒక్కరిని అయ్యా తండ్రి నీ నివాసస్థానం నువ్వు నివసిస్తాను అంటున్నావు. వారితో యువ సమాజం వరకు సదాకాలం ఉంటానంటున్నావు. నీ బిడ్డలు సత్యాన్ని నీ యొక్క ప్రయాణం నీ యొక్క ఆలోచనని నీ ఉద్దేశాన్ని నీ సంకల్పాన్ని ఎరిగి అడుగు వాటికంటే ఊహించిన దానికంటే యాక్చువల్లీ జీవితాన్ని మార్పు వేసే దేవుడు ఈ సత్యమే ప్రభు. ఎందుకంటే తండ్రి నీ ఆశ్చర్యంగా నీ ఎరువులో పిలిచావు. నువ్వు ఎప్పుడు ఆశ్చర్యపడలేదు. నీ బిడ్డలంటే జీవితాల్లో నిత్యం అనుమతి పిలిచావు. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ప్రతి అడుగు మహిమగా మార్చలేదు. మహిళ నీ బిడ్డల్లో ఆ మహిళ చూపిస్తలేదు. నీ బిడ్డల మహిమ అర్థం వల్లే ప్రతిలోప చేస్తావు. నీ బిడ్డలోని వాక్యం అంటే అది అర్థం వల్లే తండ్రి ఆయన ప్రతిలోప చేసేది. ఇక నీ మహిళని బయలుపరిచేది నీ బిడ్డలే కదా. అంటే భూలోకం అంతటిని కూడా నీ మహిళతో నిండుతా ఉన్నాం. నీ బిడ్డలే భూమి అందరూ మహిళ అన్నారు ప్రభావ. నీ సాక్షులుగా అంతం వరకు ప్రభావ నీవే నా దేవుడు, నేను కనపరుస్తా. నీవే నా దేవుడు. నిన్ను పొందుకోవడానికి కూడా వారి విలువలు నిలబడి జీవితాన్ని వాకు నీవే ఉంటాను. నేను జీవితాన్ని ప్రభావ ఆశీర్వాదంగా మంచిగా మార్చిన దేవుడు.